హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఇవాళ మేమైతే కేఫే నిలోఫర్కి వెళ్తున్నాం సాంబార్ రైస్ తినడానికి. ఎందుకంటే అక్కడ సాంబార్ రైస్ ఇస్ అమృతం అనమాట, చాలా బాగుంటుంది. క్యాబ్ ఎక్కగానే క్యాబ్ అన్న మన ఫేవరెట్ పాట పెడితే రీల్ తీయడం మ్యాండేటరీ అనమాట మనకి. సో అలా చిన్న రీల్ తీసుకున్నాం. రెస్టారెంట్ అనమాట. లోపల అంబియన్స్ అయితే ఇలా ఉంటుంది. రెస్టారెంట్లో లైట్ మ్యూజిక్ ఉంటుంది, సటిల్ లైటింగ్స్ ఉంటాయి, మంచిగా అనిపిస్తుంది. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట, లైటింగ్ అదంతా. నేను ఇక్కడికి రావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ముందు వచ్చినప్పుడు కూడా మేము సాంబార్ రైసే ట్రై చేసాము. సో అది నచ్చి మళ్ళీ ఒకసారి తినాలనిపించి మళ్ళీ వచ్చామన్నమాట. ఇక్కడ సాంబార్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది, మై ఫేవరెట్ అనమాట. హైదరాబాద్లో ఎక్కడ సాంబార్ రైస్ తిన్నా అంత టేస్టీగా ఉండదు, ఇక్కడ అంత బాగుంటుంది. అలా మెన్యూ కోసం వెయిట్ చేస్తూ కాసేపు టైంపాస్ చేసాం, ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ. 100 క్లిక్స్ తీయించుకుందాం అనుకున్నాను, బట్ ఒక్కటి కూడా సరిగా రాలేదు. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. వచ్చింది ఇక్కడికి సాంబార్ రైస్ గురించి, కానీ ఏదో అలా మెనూ తిప్పాలి కాబట్టి ఒకసారి మెనూ మొత్తం అలా చూసాను అనమాట. ఓన్లీ సాంబార్ రైస్ ఏం తింటాంలే అని చెప్పి స్టార్టర్స్ కూడా ఆర్డర్ చేద్దామని చెప్పి స్టార్టర్స్ వైపు చూశాను. స్టార్టర్స్లో వచ్చేసి పన్నీర్ 65 ఇంకా ఆనియన్ రింగ్స్ ఆర్డర్ చేద్దామని అవి ఆర్డర్ చేసేసాను. నాకు సగం తిన్నాక గుర్తొచ్చిందండి, ఫుడ్ వీడియో తీయాలి కదా అయ్యా అని. అప్పుడు తీసాను అనమాట వీడియో. టేస్ట్ విషయానికి వస్తే 2 స్టార్టర్స్ బాగున్నాయి, కానీ ఒక ఆనియన్ రింగ్స్ ఎక్కువ నచ్చాయి అనమాట పన్నీర్ 65 కంటే. ఇంకా డైరెక్ట్ మన మెయిన్ ఐటమ్ సాంబార్ రైస్ ఆర్డర్ చేసాం. సాంబార్ రైస్తో పాటు అప్పడం ముఖ్యం కదా బిగులు. సో సాంబార్ రైస్తో పాటు 4 అప్పడాలు ఇంకా గీ అండ్ ఆవకాయ ఇచ్చారు. నేను వీడియో కోసం కొంచెం గీ ఎక్కువ వేసుకున్నా. వేడి వేడన్నల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా వేడి వేడి సాంబార్లు అలా నెయ్యి తగిలించి అప్పడం వేసుకొని కొంచెం ఆవకాయ పెట్టుకొని తింటే ఉంటుందిరా చారీ. ఇట్ వాస్ హెవెన్లీ అనమాట, చాలా బాగుండింది. ఏం కలుపుతారో కానీ భయ్య, ఇక్కడ సాంబార్ రైస్ మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తిన్నాక మై ఇన్నర్ ఫీలింగ్ వాజ్ ఆహా. డిజర్ట్స్లో వచ్చేసి కొంచెం చాక్లెటీగా తినాలనిపించింది ఎందుకో. సో మెన్యూలో చూస్తే బెల్జియన్ చాక్లెట్ పేస్ట్రీగా అనిపించింది అనమాట. అదైతే ఆర్డర్ చేసేసాను నేను. పేస్ట్రీ కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. చాక్లెట్ లవర్స్కి అయితే ఇది పక్కా అంటే పక్కా నచ్చుతుంది, చాలా బాగుంది. ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకున్నాము, బట్ బయటికి వస్తే మనకి ఒక టీ కంపల్సరీ అనమాట. అది కూడా నీలోఫర్కి వచ్చి టీ తాగకుండా ఎలా అని చెప్పి ఒక టీ అండ్ ఒక కాఫీ అయితే ఆర్డర్ చేసేసాము. టీ చూసాక నాకు కూడా టీ తాగాలనిపించింది, బట్ నాకు తమిళనాడు కాఫీ క్రేవింగ్స్ అవుతున్నాయి అనమాట. సో నేను ఒక కాఫీ ఆర్డర్ చేసుకున్నా. అది చేశాక కొంచెం రిగ్రెట్ అయ్యా. అది టేస్ట్ చేశాక నా ఫీలింగ్ వాజ్ అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇంకా సర్లే ఆర్డర్ చేసాం కదా తాగాలి అని తాగాను. పోనీ అట్లీస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ కన్నా రీచ్ అవుతుంది అంటే. మరీ ఫిల్టర్ కాఫీ అంత బాగుండదులేండి, కానీ అట్లీస్ట్ కొంచెమన్నా కాఫీ తాగిన ఫీలింగ్ ఉంటుందేమో అని తాగాను. తాగాక అమ్మా అసలు ఎందుకు తాగానా ఈ కాఫీ అనిపించింది. కాఫీ బాగాలేక కాదు, యాక్చువల్లీ నాకు ఫిల్టర్ కాఫీ అంటే ఇష్టం. ఇంకా ఆ కాఫీ తాగాక ఎలా అనిపించిందంటే, ఇది వచ్చేసి కింద కెఫేలో అనమాట. ఇంకా కాఫీ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయిపోయి ఇంటికి రిటర్న్ అయిపోయాము. వచ్చేటప్పుడు క్యాబ్లో మళ్ళీ అలా కొన్ని క్లిప్స్ రికార్డ్ చేసుకున్నా. దట్స్ ఇట్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే